హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ రైస్. ఇప్పుడు గోబీ రైస్లోకి గోబీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని కాలీఫ్లవర్ ముక్కలు మునిగేలా వాటర్ వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని ఎక్కువగా ఏమీ ఉడికించక్కర్లేదు, ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్నాక ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలాను వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్స్ని యాడ్ చేసుకుందాం. 1/2 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి, 1/2 కప్ శనగపిండిని వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే ఎక్స్ట్రా 1 స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1/2 కప్పు వాటర్ పట్టాయి. కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండకూడదు, అలాగని మీడియం కన్సిస్టెన్సీలో ఉండకూడదు. ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోండి. అదే లూజ్గా ఉంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. పిండి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. కలర్ కోసం చిటికురు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని 1 నిమిషం తర్వాత 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. గోబీ రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ క్యాబేజ్, ఒక పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 100 గ్రామ్స్ రైస్ని పొడిగా ఉడికించుకుని వేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ అన్నా పర్లేదు, లేదంటే నార్మల్ రైస్ అన్నా పర్లేదు. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్నే యూస్ చేశాను. వేసుకున్నాక 1 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ చికెన్ మసాలాను వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీని కొద్దిగా యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకుని హై ఫ్లేమ్ మీద ఈ విధంగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా గోబీ రైస్ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.